శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చినరామచంద్రయ్యార్లు వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్లు వారికి నమస్కరించుకొని, శ్రీమద్భాగవత కృష్ణదేశకేంద్రులు వారు రచింపబడిన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 12వ అధ్యాయము బోధ పఠన లక్షణం నుండి 8వ కందార్థము క్రమ సంఖ్య 206. గూఢార్థమెరిగి సతతారూఢుండైనతడు గ్రంథ రుచిగొనడు భువిన్ గాఢతర జ్ఞానంబున మూడుండైయున్నవాడు మొదటికే వినడు. సుజనుల పోడ ముదమొప్పగనడు. వాడు వీడనరాని వాడే గ్రంథము వినే వాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినడు. సుజనుల పోడ ముదమొప్పగనడు. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరకితం అచల పూర్ణోపదేశితం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంభుతిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితమైన శక్తిద్వయ నిరాశకమైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ దరువులు 12వ అధ్యాయము బోధపఠన లక్షణము నుండి ఈరోజు మనము 8వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 206. అయితే క్రిందటి కందార్థములో ఈ గ్రంథము కొనవేళ్ళ చదువుము, ఇక్కడితో జన్మమెత్తవు అన్నారు. అంటే ఈ గ్రంథమును ఆ గురుముఖత మాత్రమే అశ్రవణ మనన నిధిధ్యాసపూర్వకముగా చివరి వరకు, మొదటి నుంచి చివరి వరకు చదువుము. ఆ గురుముఖత అని ఎందుకు చదవాలి అంటే, సొంతం చదివినా నువ్వెన్ని చదివినా కూడా అది సరిపోదు గనక ఆ గ్రంథగర్ధ అయినటువంటి యొక్క కవి ఎదుట చదివినప్పుడు ఆయన యొక్క హృదయము మనకు అర్థమవుతుంది గనక, అందులో ఉన్నటువంటి యొక్క ధర్మము, మర్మము, మంత్రము, మంత్రార్థము, మంత్ర రహస్యము, అందులో ఉన్నటువంటి యొక్క గూఢార్థము మనకు తెలియబడుతుంది గనక గురుముఖత చదవమన్నారు. కనుక ఈ గ్రంథమును ఒకసారైనా గురుమూర్తి ద్వారా వినకనే, చదవకనే ఆ శ్రవణ మనన నిధిధ్యాస పూర్వకముగా మొదటి నుంచి చివరి వరకు చక్కగా గురుమూర్తి ద్వారా చదివి, అప్పుడే మనకు కవి యొక్క హృదయము అప్పుడు మాత్రమే ఆరూఢమై జన్మరహితమగును. అంతేకాని ఈ గ్రంథములో ఉన్నటువంటి యొక్క పద్యాలు కంఠస్థము చేసినంత మాత్రమున సరిపోదని మనకు ఆ కందార్థము ద్వారా మనము విచారించుకున్నాము. ఇక తదుపరి కందార్థము 12వ అధ్యాయము బోధపఠన లక్షణము క్రమ సంఖ్య 8వ పద్యము క్రమ సంఖ్య 206 హితోపదేశము. గూఢార్థమెరిగి సతతారూఢుండైనతడు గూఢార్థమెరిగి సతతారూఢుండైనతడు గ్రంథరుచి గొనడు భువిన్
గాఢతర జ్ఞానంబున మూడుండయున్నవాడు మొదటికే వినాడు సుజనుల పోడ ముదమొప్పగనడు. వాడు వీడనరాని వాడే గ్రంథము వినేవాడు నిశ్చయమిట్టి వార్తలెరుగని వాడు మొదటికే వినాడు సుజనుల పోడ ముదమొప్పగనడు. శిష్య, గురుదేవా, భువిన్ భువిన్ అనగా ఈ భూమండల మందు, అంటే ఈ ప్రపంచమందు గూఢార్థము అంటే రహస్యముగానున్న వస్తువు అనిశ్చయ జ్ఞానము తెలుసుకోవాలనినా రహస్యముగానున్న వస్తువు యొక్క నిశ్చయ జ్ఞానము తెలుసుకోవాలన్నా ఎరిగి ఆ గురుముఖత వస్తు నిశ్చయపూర్వకముగా గుర్తించి గురుముఖత వస్తు నిశ్చయపూర్వకముగా గుర్తించి సతతము అంటే ఎల్లవేళలా అంటే సర్వకాల సర్వావస్థల యందు ఆరుడంభై అతడు అంటే గట్టిగా దృఢపరుచుకున్నవాడు దృఢపరుచుకున్నవాడు గురుముఖత వస్తునిచ్చే పూర్వకముగా గుర్తించి అంటే గుర్తించి అంటే మొట్టమొదట గుర్తెరగాలి కదా. ఇక గుర్తించిన తర్వాత గురుమూర్తి ఏదైతే వస్తునిచ్చే పూర్వకముగా తెలియజేశాడో ఆ తెలియజేసిన వస్తువును గుర్తించి ఇంకా గుర్తించిన తర్వాత సతతం అంటే ఎల్లవేళలా అంటే సర్వకాల సర్వావస్థల యందు కూడా. ఎందుకు అంటే ఆరుడంబై ఉన్నటువంటి ఆరూఢత చెందినటువంటి వాడు ఆరుడంబై ఉన్నటువంటి వాడు గట్టిగా దృఢపరుచుకున్నవాడు. గట్టిగా దృఢపరుచుకున్న వాడికి మళ్ళీ గ్రంథ రుచి కొనడు. మళ్ళీ గ్రంథములను చదవాలి, గ్రంథములను వినాలి, శాస్త్రములను పరిశీలించాలి అని ఆ గురుముఖత వస్తువులచే పూర్వకంగా గుర్తించి ఆరూఢ స్థితి దృఢపడినటువంటి వాడు అటువంటి వానికి గ్రంథం అవసరం లేదు. గురువు వాక్యము ద్వారా సరిపోతుంది. అటువంటి వానికి ఇంకా గ్రంథం అవసరం లేదు, శ్రవణం మననములు అవసరం లేదు అతనికి. గ్రంథములు చదువుటకు కూడా ఇష్టపడడు. ఇక ఎందుకు అంటే బాగా ఆరూఢ స్థితి చెందాడు గనక గురుమూర్తి ద్వారా. కనుక అట్టివాడు గ్రంథమును చదువుటకు ఇష్టపడడు. ఇక గాఢతర అజ్ఞానంబున అనగానేమిటి? గాఢతర అనగానేంటి అంటే దట్టమైన, అజ్ఞానంబున అంటే ఆ దట్టమైన స్వస్వరూప విస్మృతిలోనున్నటువంటి వాడు. అంటే మనస్సు అనేటువంటి పదార్థము ఎక్కువగా ఉన్నటువంటి ప్రాపంచిక వ్యవహారమునందు మునిగి ఉన్నటువంటి వాడు. అట్లు దట్టమైనటువంటి అజ్ఞానములో ఉండి అంటే ప్రాపంచిక వ్యవహారములో నిండి ఉన్నటువంటి వాడు, తన యొక్క స్వస్వరూప విస్మృతిలో ఉన్నటువంటి వాడు, మూడుండై ఉన్నవాడు అంటే అజ్ఞానముగా ఉన్నటువంటి వాడు, వానికి ఉపదేశించలను గ్రహింపలేని వాడు. ఈ పరిపూర్ణ బోధన చెప్పిన వాడు గ్రహించలేడు. ఎందుకు అంటే వాడు ప్రాపంచిక వ్యవహారంలో మునిగి తేలుతున్నాడు. గుర్తించలేడు, గ్రహించలేడు. ఆయన మొదటికే వినుడు. ఈ గ్రంథమును వినుటకేమాత్రము ఇష్టపడడు. పైగా సుజనుల పొడ
అంటే సత్పురుషులతో సహవాసము చేయుటకు కూడా ఇష్టపడడు. ముదముప్పగనడు, అట్టి వారిని స్వబుద్ధితో దర్శించుటకు కూడా ఇష్టపడడు. అంటే ఆ గూఢార్థమెరిగి ఆ రహస్యమైన భావమును, అంటే రహస్యమైన వస్తువును ఎరిగి అని భావము. అట్లు రహస్యమైన వస్తువు ఏది అంటే పరిపూర్ణ పరబ్రహ్మము. అందుకే అతి రహస్యము బట్ట బయలనగ వినియు తెలియజాలరదేమకో తేటపడగా మాయ బలమైన వారెట్లు మరుగు తెలియ నవ్య తరబోగి శ్రీ సదానంద యోగి అంటారు. అతి రహస్యమైనది ఏది? బట్టబయలు. తెలియజాలరదేమకో తేటపడగా మాయలో ఉన్నటువంటి వాడు ఎన్ని చెప్పినప్పటికీ కూడా బలమై ఉన్నటువంటి వాడు ఆ రహస్యమును తెలుసుకునేందుకు ఇష్టపడడు. మాయలోనే ఉంటాడు కాబట్టి దాన్ని ఇష్టపడడు. అందుకని అతి రహస్యము బట్టబయలు అన్నారు కదా. కనుక గూఢార్థం ఎరిగి అంటే అతి రహస్యమైన పరిపూర్ణ బ్రహ్మమును ఎరిగి ఆరూఢత్వము నొందిన వానికి అంటే ఎరుకను విడిచిన వానికి. ఇక ఎరుకను విడిచిన వానికి ఈ గ్రంథముతో పని లేదు. అటివాడు తెలుసుకునేది తెలియబడేది కనుక తెలివి లేనివాడు కనుక గ్రంథ రుచి కొనడు. ఇక మూర్ఖులైన అజ్ఞానులు ఆధ్యాత్మిక శాస్త్రము ధరికే రారు. ఎందుకు? పూర్తిగా దట్టమైన అజ్ఞానములో మునిగున్నాడు. ఇటువైపే తిరిగి చూడడు. అటువంటి మూర్ఖులకి అంటే అటువంటి దట్టమైనటువంటి అజ్ఞానములో ఉన్నటువంటి వాడికి ఈ గ్రంథములో మంచి రహస్యం ఉన్నది నాయన, బ్రహ్మతత్వం ఉన్నది నాయన, నేను తెలుపుతానంటే వాడు ఏమైనా దరికి వస్తాడా అంటే వాడు రాడు, ఇష్టపడడు. మొదటికే దగ్గరికి రాడు, చూడడానికి కూడా ఇష్టపడడు, వినడానికి ఇష్టపడడు. చూడు, మొదటి వానికి అంటే గురుమూర్తి ద్వారా విచారణ చేసి ఆరుఢస్థ స్థితి కలిగినటువంటి వానికి ఈ గ్రంథముతో పని లేదు. పూర్తిగా దట్టమైనటువంటి మూర్ఖుడై అజ్ఞానములో ఉన్నటువంటి వానికి ఈ గ్రంథముతో పని లేదు. మరి ఇంకెవరికి కావాలి అంటే నాలాంటి వానికి కావాలి. ఏది? గ్రంథము యొక్క రుచి. నాలాంటి వానికి, నాలాంటి వాడంటే ఎవడు? వాడు వీడు అనరాని వాడే గ్రంథము వినేవాడు. చూడు, అంటే అటు ఇటుగా అనేటువంటి వాడు రెండు దిక్కుల అటు పూర్తిగా ఇక్కడ అజ్ఞానంలో ఉన్నానా అంటే కాదు, పోనీ పూర్తిగా గురుమూర్తి ద్వారా ఆరుఢ స్థితి చెందానా అంటే కాదు, కొంత తెలిసి కొంత తెలియక మధ్యలో సందిగ్ధంగానున్నాను కదా. అటువంటి నాలాంటి వానికి అంటే వాడు వీడు అనరాని వాడే గ్రంథము వినేవాడు. ఆరుఢత గాని అట్టి అవిద్యాదోషము గాని లేని జిజ్ఞాస కలిగి ఉన్నవాడు మాత్రమే నిశ్చయము స్పష్టమైన అధికారము గలవాడు. అటువంటి వాడే అధికారము గలవాడు. ఇట్టి వార్తలు ఎరుగని వాడు, ఈ అధికారము లేనివాడు, ఈ రెండు స్థితుల కాని వారు మాత్రమే ఈ గ్రంథమును తెలుసుకొనుటకు ప్రయత్నించెదరు. ఇక అజ్ఞానులకు మూర్ఖులకు మంచివారి సాంగత్యం అవసరమే లేదు. అంటే మూఢుడు కాని మధ్యస్థులు మాత్రమే అంటే పుణ్య సంస్కారము కలిగి గురువును ఆశ్రయించి జన్మరహితము చేసుకోవాలి అనే కోరిక కలిగే వారికి, అటువంటి వారికి మాత్రమే ఈ గ్రంథము ఉపయోగపడుతుంది. వాడే ఈ గ్రంథమును తెలుసుకొని బ్రహ్మమును గుర్తించగలవాడు అని
ఈ కన్నార్థ భావమును మనకు తెలియచేస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవ. జై గురుదేవ. జై గురుదేవ్. జై గురుదేవ. జై గురుదేవ్.